ఈ ఒక్క శివాలయాన్ని దర్శించుకుంటే 1000 శివలింగాలను దర్శించుకున్నంత పుణ్యం వస్తుంది. ఇంత గొప్ప ఆలయం ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. బ్రహ్మసూత్రం ఉన్న శివాలయాన్ని ఒక్కసారి సందర్శించడం వల్ల 1000 శివలింగాలను దర్శించినంత పుణ్యఫలాలు లభిస్తాయని ఆలయ చరిత్ర చెబుతోంది. ప్రత్యేక అద్భుతాలతో కూడిన ఈ శివాలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో ఉంది. ఈ ఆలయం భారతదేశంలోని పురాతన శివాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. శ్రీముగలింగం గ్రామంలోని సోమేశ్వర స్వామి ఆలయ విశిష్టతను తెలుసుకొని అక్కడి శివుడిని దర్శించుకుంటే కోటి కోట్ల పుణ్యఫలం లభిస్తుందని ప్రతీతి. సాధారణంగా అన్ని దేవాలయాలు తూర్పు దిశలో ఉంటాయి. కానీ ఆంధ్రాలోని ఈ సోమేశ్వర స్వామి దేవాలయం పశ్చిమాభిముఖంగా ఉంది. అంతేకాకుండా సోమేశ్వర స్వామి ఆలయం లోపల ఉన్న శివలింగం సాయంత్రం సూర్యకాంతి, రాత్రి చంద్రుని కిరణాలతో ప్రకాశిస్తోంది. ఇది చూడటానికి అద్భుతంగా ఉంటుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ మహిమాన్వితమైన ఆలయానికి పురాణాలు కూడా ఉన్నాయి. అంటే పురాణాల ప్రకారం దక్ష మహారాజుకు 64 మంది కుమార్తెలున్నారు. అందులో 27 మందిని మాత్రమే దక్షిణ చంద్రుడికి ఇచ్చి వివాహం చేసినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. అయితే చంద్రుడు, తార, రోహిణి అనే 2 భార్యలతోనే జీవిస్తున్నందున ఇకపై చంద్రుడితో కలిసి జీవించబోమని మిగతా వారు తండ్రికి విన్నవించుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన దక్షుడు వెంటనే చంద్రను పిలిచి మందలించాడు. కానీ ఈ విషయం చంద్ర కూడా కనిపట్టలేదు. తన ప్రసంగాన్ని గౌరవించినందుకు దక్షిణ చంద్రుడిని కుష్ఠువ్యాధితో బాధపడుతుందని శపించాడు. ఇక శాపగ్రస్తుడైన చంద్రుడు దానిని పోగొట్టుకోవడానికి అనేక పుణ్యనదులలో స్నానం చేశాడు. కానీ కుష్ఠువ్యాధి నయం కాలేదు. దీంతో వేదనకు లోనైన చంద్రన్న కుష్ఠువ్యాధి నయం కాలేదని వాపోయాడు. ఆ సమయంలో చంద్రుడికి వంశతార నదిలో కొన్ని రోజులు స్నానం చేస్తే కుష్ఠురోగం నయమవుతుందని పురాణాల్లో రాసి ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లి వైద్యం పొందాడని చరిత్ర చెబుతోంది. దీని తరువాత చంద్రుడు తన చేతులతో పశ్చిమాభిముఖంగా బ్రహ్మసూత్రంతో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే ఈ బ్రహ్మసూత్ర లింగాన్ని ఒక్కసారి దర్శించుకుంటే 1000 శివలింగాల దర్శనంతో సమానమని చెబుతారు. అలాగే ఈ ఆలయానికి వెళ్లి శివలింగాన్ని దర్శించుకుని శివునికి అభిషేకం చేస్తే శరీరంలోని దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని ఆలయ చరిత్ర చెబుతోంది. అందుకే ఈ సోమేశ్వర స్వామి ఆలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు.